print media, electronic media authorities ఉన్నాయి, complaining authority to examine their news and their views. సోషల్ మీడియాకు లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అసలు నకిలీ అనేది ఎప్పుడు ఉంటుంది, నిజము అబద్ధం అనేది తోడు నీడలాంటి. సో నిజమైన జర్నలిస్టులకు ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా రేపు వచ్చే శాసనసభలో చర్చ చేస్తాం. ఎందుకు సోషల్ మీడియాలో నిజాలు బయటకు వస్తున్నాయి. నీలాగా TV5 సాంబశివరావుని నువ్వు పొగిడినట్టు ఇక్కడ పోవడం కదా. మేము సైకోలం కాదు కదా, మేము ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాం కదా, వాస్తవాలను తెర మీదకి తీసుకొస్తున్నాం కదా. అయినా కేంద్ర ప్రభుత్వము డిజిటల్ మీడియా కూడా మీడియానే, వాళ్ళకు కూడా అక్రెడిటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినాక నువ్వెవడివి ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి? ప్రోటోకాల్ ప్రకారం అప్లై చేసుకుంటాం. నాకు తెలిసి నాకు ఎట్లాగో రాదు, ఇయ్యరు. మొన్న మహిళా దినోత్సవం కూడా ఎవరు పిలవలే. నిన్న ఉన్నట్టు మాట్లాడితే అక్కడ విలువ ఉండదు. బట్ మాకు ఇవ్వాల్సిన అవార్డు ఎప్పుడో తెలంగాణ ప్రజలు ఇచ్చినారు. అంతకమించిన అవార్డు అవసరంలే. ఓకే, ఇంకో పాయింట్ ఇక్కడ మాట్లాడతా. డెఫినెట్గా మేము అక్రెడిటేషన్ కోసం మా ఛానల్ తరపున మేము పెట్టుకున్నా, నువ్వు ఇయ్యవు. ఎందుకని? అనిత్యం ప్రశ్నిస్తున్నాం కాబట్టి, వాస్తవాలను తీసుకొస్తున్నాం కాబట్టి. నీకు డప్పు కొట్టే ఛానళ్ళకు నువ్వు ఓడికిస్తావులే పైసలు. కృష్ణ సంఘాన్ని ప్రధాన అధ్యక్షుడు, అది వేరే విషయం. కానీ మీ కాంగ్రెస్ వాళ్ళు ₹1 తీయరు. అసలు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవడెవడికి పైసలు ఇయ్యడు. రాజకీయ నాయకులు పైసలు వేరే వాళ్ళతో ఖర్చు పెట్టిస్తారు, తీసుకునే బాపతులు కానీ ఇచ్చే సోపతులు కాదు. ఒకవేళ ఇచ్చిండు అంటే అతనికి ఏదైనా మేలు జరుగుతుంది అంటేనే ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. సో నేను చెప్పేది ఏంటంటే రేవంత్ అన్న, సోషల్ మీడియాకి ఆంక్షలు పెడతా, గడిది గుడ్డు పెడతా అంటే మాలాంటి వాళ్ళం చూస్తూ ఊరుకోం. సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ కాపీ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ యొక్క ముక్కులు విండుతాం. చెప్తున్నా, అర్థమవుతుందా? సోషల్ మీడియా డిజిటల్ మీడియా దగ్గరకు వచ్చి కేసులు పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం. ఎస్, డెఫినెట్గా కొంతమంది ఉంటారు ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు, కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళని కూడా ముప్పతిప్పలు పెడతామంటే కాదు, మందలించి వదిలేయడము లేకపోతే ఇలాంటివి చేయాలి. అంతేగాని సోషల్ మీడియా లేకుండా చేస్తా, గడిది గుడ్డు చేస్తా. నేపాల్ ఏమైంది? సోషల్ మీడియా లేకుండా చేస్తా అంటే ఏమైంది? జెన్జీ బయటకు వచ్చింది. మరి ఇక్కడ కూడా రావాలనుకుంటున్నావా? మీ జేబులోకి వెళ్ళిస్తారా అక్రెడిటేషన్లు? మా హక్కు అది, పని చేసేటోడు హక్కు అది. అంటే నీకు నచ్చినోడు ఏమో ఒక లెక్క, నీకు నచ్చినోడేమో ఫేక్ జర్నలిస్ట్లా. నువ్వు కూడా ఫేక్ ముఖ్యమంత్రి కదా, ఫేకుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఫేక్ ముఖ్యమంత్రి అని అంటారు. నువ్వు అసలు కాదు, నువ్వు వాస్తవం కాదు, నువ్వు అబద్ధం. నిజం ఉంటుంది అబద్ధం ఉంటుంది అన్నావు కదా, నువ్వైతే నిజం కాదు, నువ్వు ఒక అబద్ధానివి. పొద్దున్న లేచి నా మాట విని అద్దం ముందర నించో. ఒక్కసారి పొద్దున లేచి బ్రష్ చేసుకున్నాక మా వదినమ్మ ఇచ్చినటువంటి మరి ఫిల్టర్ కాఫీ తాగుతావు, మరి ఏం తాగుతావు, జ్యూస్ తాగుతావు, ఆమె ఏదిస్తే అది, మా వదినమ్మ ఏదిస్తే అది తాగిన తర్వాత ఒక ప్రశాంతంగా నీ బెడ్రూమ్లోకి పోయి అద్దం ఎక్కడుందో చూసుకొని అద్దం ముందు నించొని, వీలైతే ఒక 10 నిమిషాలు నించోగలిగితే నించోలేదంటే కుర్చీ వేసుకొని కూర్చొని, ఒకసారి ముఖ్యమంత్రిగా నేను సరిపోతానా లేదా, హుందాతనం ఉందా లేదా, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పా, ABNలో రాధాకృష్ణ ఇంటర్వ్యూలో పాపం వాళ్ళ ఇల్లు కూలబెట్టుకుంటే ఏదో జీవ ప్రకారం తెలియక కట్టుకున్నంత మాత్రాన ఇటుకలు తీసేస్తారా, వాళ్ళని తీసుకెళ్ళి నడి రోడ్డు మీద నిలబెడతారా అని చెప్పి నువ్వు మా వదినమ్మ ఉన్న ఇంటర్వ్యూలో నువ్వు చెప్తావు కదా. ABNకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంటుంది చూడు. అప్పుడెందుకు అట్లున్నా, ఇప్పుడెందుకు ఇట్లా మారిపోయినా? నేను ఒక అబద్ధాన్నా, అద్దం ముందు నించిన నిజాన్నా, లేదా అద్దం ముందు నించినటువంటి అబద్ధాన్నా? నేను తెలంగాణ ప్రజలకి మంచే చేస్తున్నానా, చెడు చేస్తున్నానా, ఏం చేయాలనుకుంటున్నా, అసలు నేను ఎవరిని, నేను ఏం చేస్తున్నా అనేది రోజు పొద్దున లేచి అద్దం ముందు నించో. అబద్ధం కాదు, నిజం. ఇది ఈ అద్దం ముందు నించోని మనం ఏం చేస్తున్నాం అనేది మాట్లాడితే
మనలో ఉన్నటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మనం చేసేటటువంటి తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశము మనకి దొరుకుతుంది. నేనేం ఎక్కిరిస్తానని నిజంగా చెప్తున్నా. కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సెషన్స్ అటెండ్ అవ్వు. చాలామంది కాలేజెస్లో వాటిలలో కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తారు, క్లాస్ చెప్తారు, టైమింగ్ గురించి కానీ, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే డ్రెస్సింగ్ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మాట్లాడాలా, మన కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏ రకంగా పెంచుకోవాలంటే రోజు పొద్దున్న లేచి అద్దం ముందర మనల్ని మనం పొగడాలంటే మన మనసాక్షికి తెలుస్తుంది కదా. ఇప్పుడు తప్పు చేసినోడు వాడి పొగుడుకుంటాడా? నీతిగా నిజాయితీగా ఉన్నోడికే ఆటోమేటిక్గా అరే నువ్వు గ్రేట్ రా బై, ఇంతమంది కోసం కొట్లాడుతున్నావు అని చెప్పి మనల్ని మనం పొగుడుకుంటాం. నువ్వు ఏమని పొగుడుకుంటావు? పేద ప్రజల్ని రోడ్డు మీద వదిలేసినందుకు పొగుడుకుంటావా? లేకపోతే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లాంటి వాడిని మూసీ నదిలా కూర్చోబెట్టినందుకు పొగుడుకుంటావా? దేనికి పొగుడుకుంటావు? లేకపోతే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గర 500 కోట్లు తీసుకొని డీల్ మాట్లాడుకొని పొగుడుకుంటావా? సరే, ఉన్నోడు బూడిద రాసుకోండి, ఏమైనా వేసుకోండి, కానీ సామాన్య ప్రజల జోలికి వస్తే ఏమవుతుంది? ఒక్కసారి నువ్వు ఏం చేస్తున్నావో రోజు పొద్దున ఒక రివ్యూ ఇచ్చుకో. నీతో నువ్వు మాట్లాడు రేవంత్ అన్న, అద్దం ముందర నీతో నువ్వు మాట్లాడు. నువ్వు చేసేది రైటా రాంగా అనేది నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడు. అట్లీస్ట్ ఇట్లా మాట్లాడిన తర్వాత నీలో కొద్దిగా మార్పు వస్తుంది అనుకుంటున్నా. నీ మార్క్ ఏందో అర్థం కావట్లేదు. బుల్డోజరే నీ మార్కు.